గైస్ యావరేజ్ గా ఒక మనిషి తన డైలీ లైఫ్ లో 8 నుంచి 9 గంటల వరకు ఫోన్ యూజ్ చేయడంలోనే వేస్ట్ చేస్తున్నాడు. అంటే తన టోటల్ లైఫ్ లో అరౌండ్ 25 ఇయర్స్ ఫోన్ యూజ్ చేయడంలోనే వేస్ట్ చేసేస్తున్నాడు. ఇంతకుముందు మనిషి ఫోన్ ని కంట్రోల్ చేసేవాడు, ఇప్పుడు ఫోనే మనిషిని కంట్రోల్ చేస్తోంది. మీరు వచ్చిన ఈ వీడియో చూస్తున్నారంటే మీలో చాలా మందికి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, లైక్ సిగరెట్, ఆల్కహాల్, ఇవన్నీ. సో మీరు మీ లైఫ్ లో సేఫ్ ఏమో అని అనుకుంటుంటారు, కానీ మీకు తెలియని ఒకటి షాకింగ్ మాట ఏమంటే సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ జస్ట్ లంగ్స్, లివర్ అండ్ కిడ్నీస్ చెడగొడతాయి, కానీ మొబైల్ అడిక్షన్ మీ జీవితం అంతా నాశనం చేసేస్తుంది. మీరు ఈ రోజుకైనా ఈ వీడియోని కంప్లీట్ గా చూసి మీ మొబైల్ ఫోన్ మీకు ఎలా నాశనం చేస్తుందో తెలుసుకోలేకపోతే మీరు ముందుకెళ్ళి చాలా బాధపడతారు. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. మీలో చాలా మంది స్టూడెంట్స్ డైలీ చదవాలి అనుకుంటుంటారు, కానీ చదవలేకపోతుంటారు. చదువుకోవడానికి కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఫోన్ చూడాలనిపిస్తుంటది. 5 నిమిషాలే కదా అని చెప్పి ఫోన్ తీసుకొని చూసేది మొదలు పెడితే 5 నిమిషాల నుంచి ఎప్పుడు గంట 2 గంటల వరకు వేస్ట్ అయిపోయింటాయో అవి మీకు అర్థం కూడా కాదు. కనీసం దాని తర్వాతనే చదువుతారా? లేదు. ఏమైనా తినేసి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి తినడానికి వెళ్తారు. కనీసం దాని తర్వాతనే చదువుతారా? లేదు. రేపు నుంచి చదువుదాంలే అని చెప్పి ఇంకా పడుకునేస్తారు. మీ డైలీ లైఫ్ ఇలానే నడుస్తుంటది. నేను ఈరోజు చదవాల్సిందే అని మీరు గట్టిగా కూర్చున్నా కూడా మీరు 5 నిమిషాలు కూడా ఫోకస్ గా చదవలేకపోతుంటారు. ఎప్పుడెప్పుడు ఫోన్ చూడాలనిపిస్తుంటది. మీ ఫోన్ లో యా నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు ఎగ్జైట్మెంట్ తో ఫోన్ ఆన్ చేసి చూస్తుంటారు. మీ బుక్ ఓపెన్ ఉంటుంది కానీ మీరు చూసే ఫోన్ తీసి చూస్తుంటారు. దీనిలో రిజల్ట్ అంతా మీ ఎగ్జామ్స్ మీద అండ్ మీ ఫ్యూచర్ మీద పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏమంటే మీరు స్క్రీన్ మీద చూసేదంతా అబద్ధం. వాళ్ళు వీడియో తీయక ముందు గంట 2 గంటల వరకు మేకప్ చేసుకుని వీడియోని తీస్తారు. ఆ తీసిన వీడియో మీద కూడా ఎన్నో ఫిల్టర్స్ ని అప్లై చేసి వీడియోని అప్లోడ్ చేస్తారు. మీరు ఆ వీడియోని చూసి వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని చెప్పి మీరు వాళ్ళ లైఫ్ ని మీ లైఫ్ తో కంపేర్ చేసుకుని మీలో చాలా మంది బాధపడుతుంటారు. కానీ రియాలిటీలో వాళ్ళ లైఫ్ లో కూడా చాలా బాధలు ఉంటాయి, కానీ రియాలిటీని ఎవ్వరు చూపించుకోరు. కొంతమంది అమ్మాయిలు టైట్ క్లాస్ వేసుకొని రీల్స్ చేస్తుంటారు. వాళ్ళని నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా, మీరు డాన్స్ వేసేది, మీరు రీల్స్ చేసేది ఒక కెమెరా ముందు ఒక్కటి కాదు, కొన్ని వేల లక్షల జనాల ముందు. ఆ జనాల్లో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో, ఎంతమంది రేపిస్టులు ఉన్నారో ఎవ్వరికి తెలియదు. మీరు రీల్స్ చేసేటప్పుడు మీ ముందర కెమెరా ఒక్కటి కాదు, కొన్ని లక్షల జనాలు ఉన్నారని ఊహించుకొని చేయండి. మీలో కొంతమంది పార్న్ అండ్ మాస్టర్బేషన్ కి అడిక్ట్ అయి డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ యాంగర్ లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటారు. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను, తర్వాత పైన ఐ బటన్ ని క్లిక్ చేసి చూడండి. కొంతమంది వాట్సాప్ లో గంటల వరకు చాటింగ్ చేసుకుంటూ వాళ్ళ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకుంటుంటారు. అంత మాట్లాడాలనే ఉంటే డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడండి. 1 అవర్ చాటింగ్ 10 మినిట్స్ కాల్ తో అయిపోతుంది. లేదంటే వెళ్ళి డైరెక్ట్ గా మీట్ అవ్వండి, ఇంకొంచెం హ్యాపీనెస్ పెరుగుతుంది. ఇలా వాట్సాప్ లో చాటింగ్ లాంటి యూజ్లెస్ థింగ్స్ చేసుకుంటా మీ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకోకండి. మీరు మీ లైఫ్ లో పుట్టింది మీరు పెద్దగా ఏదో ఒకటి అవ్వాలి అండ్ మీ ఫ్యామిలీ కోసం అండ్ ఈ జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని. ఇలా ఫోన్ యూజ్ చేసుకుంటా మీ లైఫ్ 25 ఇయర్స్ ని వేస్ట్ చేసుకోవడానికి కాదు. మీరు మీ లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలి అంటే మీరు మీ ఫోన్ కంట్రోల్ నుంచి బయటికి రావాలి. మీరు ఎప్పుడైతే మీ ఫోన్ కంట్రోల్ నుంచి బయటికి వచ్చి దాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారో మీకు ఇంకెవ్వరు ఆపలేరు. మీరు మీ ఫోన్ ని నీడ్ ఉన్నప్పుడు ఒక్కటే యూజ్ చేయండి అండ్ మీ ఫోన్ లో నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ డిలీట్ చేసేయండి. ఎందుకంటే మనిషి ఏదైతే చూస్తాడో, వింటాడో, చదువుతాడో దాని గురించే థాట్స్ వస్తుంటాయి. దేని గురించి అయితే థాట్స్ వస్తుంటాయో దాని గురించే ఆలోచిస్తుంటాడు. దేని గురించి అయితే ఆలోచిస్తుంటాడో అదే చేయాలనుకుంటాడు. సో మీరు మీ లైఫ్ లో బాగుపడాలన్నా, మీ గోల్ ని సాధించాలన్నా మీ ఫోన్ లో నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ డిలీట్ చేసేయండి. అండ్ మీ ఫోన్ లో ఉన్న యూట్యూబ్ ని మీ స్టడీ రిలేటెడ్ వీడియోస్ కోసం అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం ఒక్కటి యూజ్ చేయండి. తరుణి పాండే అనే ఒక అమ్మాయి జస్ట్ 4 months యూట్యూబ్ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అయ్యింది. అలా మీరు మీ ఫోన్ ని మీ మంచి కోసం వాడుకుంటే అది మీకు మీరు ఏమనుకుంటే అది తయారయ్యేలా చేస్తుంది. లేదా నేను దాన్ని కొద్దిసేపు సుఖం కోసం వాడుకుంటానంటే అది మీకు నాశనం చేసే వదులుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేసి వాళ్ళని కూడా హెల్ప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేసే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.